ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తాను పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 8వ నెల మరి 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి భక్తుల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించిన మాట ఏంటంటే, వివేకి అయిన వాడు, వివేకి లేనివాడు అవివేకిగా ఉంటాడు. మరి అవివేకి ఎలా నడుస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో అని తెలియకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి వివేకమైన వాడు, వివేకనే ఆ గలవాడు తన నడకలను బాగుగా కనిపెట్టును. అంటే తన నడతలను బాగుగా కనిపెట్టడం అంటే తను ఎక్కడికి వెళ్తున్నాడో అనేది తెలుస్తుంది. అతడు వెళ్ళే స్థలం ఎలాంటిది అనేది తెలుస్తుంది. అది మంచిదా చెడ్డదా అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తన నడకలను తను బాగా చేసుకుంటాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, 119వ కీర్తనలో మనం చదువుతూ ఉంటాం, యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరుచుకుంటారు, నీ వాక్యము చేతనే కదా అని రాయబడి ఉంటుందండి. కాబట్టి మన నడతలను మరి వివేకైన వాడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నవాడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు తన నడతలను ఎలాగుంటుంది ఏంటనేది ఈ వాక్యం తెలియపరుస్తుంటుంది. తన వాక్యం వింటాడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు తనలో ఉంటాడు. కాబట్టి తన నడతలను బాగుగా కనిపెట్టేవాడుగా ఉంటాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనము వివేకంగా ఉండి మన నడతలను చాలా జాగ్రత్తగా మనం కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుని రాకడికి మనం సిద్ధపాటు కలిగి ఉంటామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుందండి. మహాపరిశుద్ధుడు ప్రేమల తండ్రి, కొరవలేనికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ప్రభా మరి రక్షించుకోండి. మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు మంచివంతరం పండి, సరిహద్దులో సైనికులు మంచివంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబుని కొందరు తండ్రి. మరి యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యువకులు ఎంతోమంది ప్రేమను ముసుగులో పడి త్రాగుడు, పానపరాకు, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవదిగో తండ్రి ప్రభు, గొప్ప దేవుడిని కొందరు తండ్రి ప్రభా. మరి ప్రతి ఉద్యోగస్తుని కూడా మీరు జ్ఞాపం చేసుకుని ఉద్యోగస్తులు కూడా తమ చేస్తున్న ఉద్యోగం వేస్తున్న తోడుగా ఉంచి రాకపోకలు మీరు తోడుగా నడిపించండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి తరగతులు చక్కగా చదువుతుండగా మా జ్ఞానం ఇచ్చి ప్రభావ మంచి ప్రయోజనాలు కృప దయచేయండి. విదేశం బిడ్డలందరూ కూడా మంచి ఆనందం తెంపండి. మా దేశ పాడి పండినంతను మీరు ఆశను దీవించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి హాస్పిటల్లో స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ప్రభావిక గర్భఫలం లేని వారికి గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తండ్రి ప్రభా, నీకు వందనాలు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.